హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకి వచ్చేసాను. ఈరోజు మనం మే కృవా కోన్ మే అనే థాయ్ డ్రామాలో పార్ట్ 7ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పటిదాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే పరమేమో దావో అలాగే ఈవాట్ ఇద్దరు కూడా ఆ స్టీమర్లో ఉండటం చూస్తాడు. ఇంకా తనేం చేస్తాడు అంటే కావాలని ఫైదాం కానీ ఈవాట్ కానీ వచ్చేదాకా నేను ఈ ఇంట్లోనే ఉంటాను అని చెప్పేసి ఆ స్టీమర్ ముందే చైర్ వేసుకుని కూర్చుంటాడనమాట. ఇంకా తర్వాత కాసేపు అయిన తర్వాత ఈవాట్ వాళ్ళ మదర్ ఏమో ఇంటికి వస్తారు. ఇంకా ఇంటికి వచ్చి చూసేటప్పటికి స్టీమర్లోంచి పొగ అనేది బాగా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇంకా వెంటనే తనేం చేస్తుంది అంటే స్టీమర్ని ఆఫ్ చేసేస్తుంది. ఇంకా ఆఫ్ చేసిన తర్వాత పరమేమంటాడు అంటే నేను ఇంకా వెళ్తున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతాడనమాట అక్కడి నుండి. ఇంకా అప్పుడు పరం వెళ్ళిపోయిన వెంటనే ఆ స్టీమర్లోంచి దావో ఇంకా ఈవాట్ ఇద్దరు కూడా బయటకు వచ్చేస్తారు. అయితే వాళ్ళిద్దరూ ఆ స్టీమర్ లోపల ఉన్న విషయం ఈవాట్ వాళ్ళ మద్దరికి తెలియదు. ఇంకా వాళ్ళిద్దరిని చూసి షాక్ అవుతారు. సో దాని తర్వాత వాళ్ళిద్దరికీ కూడా కొంచెం గాలి అనేది విసురుతూ ఉంటారనమాట. మీ ఇద్దరు అందులోకి వెళ్ళారు అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటారు ఆవిడ. ఇంకప్పుడు ఫైదాం అంటుంది, అవును ఇక్కడే పరం కూర్చున్నాడు కాబట్టి మేము లోపలే ఉండాల్సి వచ్చింది, పరం అసలు వెళ్ళలేదు, అక్కడే కూర్చున్నారు, అందుకే మేము అందులోనే ఉండిపోయామని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు ఈవాట్ వాళ్ళ మదర్ అంటారు, ఏంటి నీకేం వియర్డ్గా అనిపించట్లేదా, పరం అంతసేపు అక్కడే ఉన్నాడు అంటే తనకేదో డౌట్ వచ్చినట్టుంది అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదాం కూడా ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఫైదాం అంటుంది, లేదు పరంకి అసలు ఫైదాం అంటే నచ్చదు, అందుకే కావాలని అక్కడ ఉన్నట్టున్నారు, నేను లోపలే ఉన్నానని తెలుసుకుని అందులో ఉండుంటారు, నేనే దావో అని ఇంకా తెలుసుండదు పరంకి అని చెప్పేసి ఇంకా అలా అంటూ ఉంటుందన్న. ఆ రోజు నైట్ ఫైదాం ఏం చేస్తుంది అంటే అందరూ పడుకుని పోయారని చెప్పేసి తన డిజైన్స్ని ఈవాట్కి ఇవ్వడానికి వెళ్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి పరం వస్తాడనమాట. సో పరం వచ్చేసి ఫైదాం ఏం చేస్తున్నావు ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదాం అంటుంది, మీరు వర్కౌట్ చేస్తున్నారు కదా, నేను అలాగే ఇక్కడ వర్కౌట్ చేయడానికి వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరం అంటాడు, అవునా నేను ఇంకా నీ బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్తున్నావేమో అనుకున్నాను, నీకు చాలామంది బాయ్ ఫ్రెండ్సే ఉన్నారు కదా, ఫారిన్ బాయ్ ఫ్రెండ్ ఒకరు, మళ్ళీ మోటార్ సైకిల్ బాయ్ ఫ్రెండ్ ఒకరు అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకా అప్పుడు దావోకైతే కోపం వస్తుంది. సో దావో ఏమంటుంది అంటే, అవును నేను అమ్మాయిని కదా, సో నాకు కూడా తెలియాలి కదా ఎవరు మంచివాళ్ళని, మీరు కూడా ఇద్దరు ఉన్నారు కదా, మీకు కూడా రికా ఉంది అలాగే మీ ఫియాన్సీ ఉంది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు పరం అంటాడు, అవును అవును రికా ఉంది అలాగే దావో ఉంది, కానీ నాకు దావో ఇష్టమైతే ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత పరం అయితే ఫైదాంకి కొంచెం క్లోజ్గా వెళ్ళబోతూ ఉంటాడు. ఇంకా ఫైదాం కూడా అలాగే కళ్ళు మూసేసుకుంటుందన్నమాట. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు వెళ్ళు, మళ్ళీ నీ బాయ్ ఫ్రెండ్ వెయిట్ చేస్తాడేమో నీ గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఫైదాం ఏమో అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత రోజు మార్నింగే దావో ఏమో మార్కెట్కి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి పరం వస్తాడు. సో పరం వచ్చేసి నేను డ్రాప్ చేస్తాను పదా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దావో అయితే వద్దు నేను వెళ్ళగలను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా పరం అంటాడు, అవునా నువ్వు వెళ్ళగలవా, కానీ నాకేంటి నువ్వు చూడడానికి కొంచెం దావోలాగా అనిపిస్తున్నావు, దావో అలాగే నువ్వు ఒకేలాగా ఉన్నారే నాకు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావోకైతే ఏం చేయాలో తెలియక తను కవర్ చేసుకుంటూ ఉంటుందన్నమాట. అయ్యో మీరు భలే ఫన్నీగా మాట్లాడతారు డాక్టర్, నేను అసలు దావోలాగా ఎలా ఉంటాను, తను చాలా సోషబుల్ పర్సన్, తను చాలా రిచ్, చాలా అందంగా ఉంటుంది, ఇంకా చాలా పాపులర్ తను, కానీ నేను చూడండి నేను ఎలా ఉన్నాను, నేను చాలా డార్క్గా ఉన్నాను, సో తను అంత అందంగా లేను కదా, నేను అంత అంటే మనీ కూడా లేదు నా దగ్గర, కానీ మీరు ఎలా అనుకుంటారు అలాగా అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరం అంటాడు, ఏంటి నీకు దావో తెలుసా ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా పరం అంటుంది, లేదు నేను ఏదో క్యాజువల్గా చెప్పేశాను, నార్మల్గా అంటూ ఉంటారు కదా అలా చెప్పాను అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు పరం అంటాడు, పరం తనకి దావో అంటే ఇష్టమే అన్నట్టు మాట్లాడతాడనమాట. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత దావోకైతే కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంక తర్వాత పరం అంటాడు, సరే నువ్వు వచ్చి కార్ ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దావో ఏమో సరే అని చెప్పేసి కార్ ఎక్కుతుందనమాట. ఇంకా కార్లో అయితే పరం దావోనే చూస్తూ ఉంటాడు. ఇంకా దావో అయితే ఏంటి నువ్వు నన్ను అలా చూస్తున్నావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరం అంటాడు, నేను ఏం ఆలోచిస్తున్నానంటే ఫైదాం నువ్వే దావో అయితే బాగుండేది, ఎందుకంటే నేను స్ట్రైట్గా చెప్పేసేవాడిని తనకి, తనంటే నాకు కూడా ఇష్టం లేదని చెప్పి తనకితో పాటు
పెళ్లి చేసుకోవటం నాకు కూడా ఇష్టం లేదు, నువ్వు అలా పారిపోకున్నానండి అని చెప్పేవాడిని అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావ అంటుంది, ఏ నువ్వు కుండ్రికాన్ని పెళ్లి చేసుకుందామని ఇలా చెప్తున్నారా అని చెప్పేసి అలా అడిగేటప్పటికి పరమంటాడు, అవును ఎగ్జాక్ట్గా అదే చెప్దాం అనుకుంటున్నాను, మా మదర్ అయితే ఒప్పుకోరు రికాన్ పెళ్లి చేసుకోవడానికి, కానీ నేను దావకు చెప్పేసేవాడిని, తను ఎందుకు అలా దాక్కుంటుంది నా వైపు నుండి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు దావకైతే చాలా కోపం వచ్చేస్తుంది. సో తనేమంటుంది అంటే, ఇంకా కార్ ఆపేయండి నేను వెళ్ళిపోగలను నడుచుకుని అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు పరమంటాడు, సరే అయితే నేను కార్ ఆపేస్తున్నాను అని చెప్పేసి కార్ ఆపేస్తాడనమాట. ఇంకా అప్పుడు దావ ఏమో ఒక్కదే నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అయితే తను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే డాక్టర్ మళ్ళీ ఫైదాం దగ్గరికి వస్తాడనమాట. ఇంకా ఫైదాం ఏమో ఎందుకొచ్చారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంక అప్పుడు డాక్టర్ అంటాడు, నేనేం చెప్దాం అనుకున్నాను అంటే, నీ మోలు ఇంకా పెద్దదైపోతూ ఉంది, అలాగే పెద్దదైపోయి నీకు కనుక ఏదైనా క్యాన్సర్ లాంటిది వచ్చేస్తుందేమో, జాగ్రత్త, వెళ్ళి ముందు తీపిచ్చేసుకో హాస్పిటల్కి వెళ్ళి అని చెప్పడానికే వచ్చాను అని చెప్పేసి ఇంక వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంక డాక్టర్ వెళ్ళిపోయిన వెంటనే ఫైదాం ఏమో తన మోల్ని తీసి చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఇంక అప్పుడు తన మోల్ అయితే నార్మల్ సైజులోనే ఉంటుందన్నమాట. ఇంకా తను అనుకుంటుంది డాక్టర్ ఏంటి ఇలా చెప్తున్నాడు అని చెప్పేసి. ఇంక తర్వాత ఫైదాం ఏమో మార్కెట్కి వెళ్తుంది. ఇంకా అక్కడ తనేమో హాట్ డాగ్ కొనుక్కొని తింటూ ఉంటే ఒక పిచ్చి వ్యక్తి వచ్చేసి తన హాట్ డాగ్ని లాగేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాడనమాట. ఇంకా అందుకని చెప్పేసి దావో అయితే పరిగెత్తుకుంటూ పారిపోతూ ఉంటుంది ఆ వ్యక్తి నుండి. అలా పారిపోయి తనైతే ఒక చోట కూర్చుని పోతుందనమాట. ఇంకా డాక్టర్ కూడా ఫైదాం వెనకాలే వస్తాడు. సో ఫైదాం ఒక చోట కూర్చుని ఉంటే, ఏంటి ఫైదాం ఇక్కడేం చేస్తున్నావు, నువ్వు ఇక్కడ కూర్చున్నావు ఏంటి అని చెప్పేసి అడుగుతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత డాక్టర్ ఏం చేస్తాడు అంటే ఫైదాంని తన కార్ దాకా తీసుకెళ్తాడు. ఇంకా అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత ఫైదాం అడుగుద్ది, ఎందుకు నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చారు ఇప్పుడు కార్ దాకా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, ఎందుకంటే నువ్వు అంటే నేను నిన్ను మళ్ళీ ఇంటి దాకా డ్రాప్ చేయాలేమో అడగడానికి ఇక్కడ దాకా వచ్చాను, డ్రాప్ చేయాలంటావా అక్కర్లేదంటావా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత ఫైదాం కోపం వచ్చేస్తూ ఉంటుంది, నా దగ్గర కూడా మనీ ఉన్నాయి చూసారా, ఈ పర్స్లో మనీ ఉన్నాయి, నేను ఇంటికి వెళ్ళిపోగలను, మీరేం నన్ను డ్రాప్ చేయక్కర్లేదు అని చెప్పేసి ఒక పర్స్ని చూపిస్తూ ఉంటుందన్నమాట. ఇంకా ఆ పర్స్ని ఏమో తన పాకెట్లో పెట్టుకోబోతూ తను కింద పడేస్తుంది. ఇంకా ఆ పర్స్ కింద పడటం ఇదంతా కూడా డాక్టర్ చూస్తాడు. సో డాక్టర్ చూసి ఏమంటాడు అంటే, నువ్వు నిజంగా చెప్తున్నావా, నేను నిన్ను డ్రాప్ చేయక్కర్లేదు అంటావా అని చెప్పేసి డాక్టర్ అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాం ఏమో, మీరేమీ నన్ను డ్రాప్ చేయక్కర్లేదు, నేను క్యాబ్లో వెళ్ళగలను, నా దగ్గర మనీ ఉన్నాయి అని చెప్పేసి ఇంకా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా పరం ఏం చేస్తాడు అంటే దావు పర్స్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత దావు చూసుకుంటుందనమాట తన పర్స్ పోవటం అనేది. ఇంకా తనైతే టెన్షన్ పడిపోతుంది, అయ్యో ఇప్పుడు నేను నడిచి వెళ్ళాలా అని చెప్పేసి ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఇంకా అలాగే తను నడుచుకుంటూ ఇంటికి వెళ్తుందనమాట. సో ఎండలో నడుచుకుంటూ వెళ్ళేటప్పటికి తనకైతే నీరసం వచ్చేసి ఇంట్లో పడుకుని పోతుందనమాట అలాగా. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే తనకి చాలా సివియర్గా ఫీవర్ అనేది వచ్చేస్తుంది. ఇంకా తేవేమో ఫైదాంకి ఫీవర్ వచ్చింది అని చెప్పేసి వెంటనే పరం వాళ్ళ మదర్కి చెప్పడానికి వెళ్తుంది. సో తేవ్ కూడా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో డాక్టర్ దగ్గర ఏమో ఫైదాం పర్స్ ఉంటుంది కదా, సో ఆ పర్స్లో దావో ఫొటోస్ ఉంటాయన్నమాట. సో వాటన్నిటినీ కూడా డాక్టర్ చూస్తూ ఉంటాడు. ఇంకా తర్వాత డాక్టర్కి తేవ్ ఫోన్ చేసి ఫైదాంకి ఒంట్లో బాగోలేదు అని చెప్పేసి చెప్తుంది. ఇంకా వెంటనే డాక్టర్ వచ్చేసి ఫైదాంని ఎత్తుకుని హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటాడనమాట. డాక్టర్ అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటాడు. ఇంకా అప్పుడు హాస్పిటల్లో డాక్టర్ ఏమంటాడు అంటే పరంతో, అసలు తినేంటి కొంచెం వియర్డ్గా ఉంది, తనకి ఇప్పుడు హెల్త్ బాగానే ఉంది కానీ తను చూసారా ఒక మోల్ని పెట్టుకుంటుంది, అది కూడా సెటప్పే, అలాగే తన స్కిన్ కలర్ డార్క్గా ఉండటం ఇదంతా కూడా సెటప్పే, తను ఏమన్నా సైకో అంటారా, కొంచెం అంటే మెంటల్ హెల్త్ బాగోలేదంటారా అని చెప్పేసి ఆ డాక్టర్ అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు పరం అంటాడు, లేదు తనకి ఎలా ఉండాలంటే అలాగే ఉండనివ్వండి, అండ్ మీకు కూడా ఈ నిజం తెలిసిపోయింది అని చెప్పేసి ఈ పేషెంట్కి చెప్పొద్దు ప్లీజ్ అని చెప్పేసి పరం అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు డాక్టర్ కూడా సరే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. తర్వాత పరం ఏం చేస్తాడు అంటే ఫైదాంకి మోల్ని పెడతాడు. ఇంక అప్పుడే ఫైదాం ఏమో నాకు చల్లేస్తుంది అని చెప్పేసి డాక్టర్ చేయి పట్టుకుని అలాగే ఉండిపోతుందన్నమాట. ఇంకా డాక్టర్ కూడా ఫైదాంని అలాగే చూస్తూ ఉంటాడు. ఇంక తర్వాత ఫైదాంకి మెలకు వస్తుంది. ఇంకా డాక్టర్ని చూస్తుందనమాట. సో అప్పుడు ఫైదాం అంటుంది, నేను ఎక్కడున్నాను అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, నువ్వు హాస్పిటల్లో ఉన్నావు, మళ్ళీ నువ్వు నీ పనులన్నీ చేయకుండా ఇలాగే ప్రొకాస్టినేట్ చేస్తావు అని చెప్పేసి నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు ఫైదాంకి అయితే కోపం వచ్చేసి అక్కడి నుండి లెగిసి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా తనకి సెలైన్ పెడతారు కదా, అందుకని తను పడిపోబోతూ ఉంటే డాక్టర్ ఏమో తన్ని పట్టుకుంటాడనమాట. ఇంకా పట్టుకుని, నువ్వు ఇంకా నీ పనులు వాయిదా వేయకుండా ఉండడానికే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు.
ఇంకా ఇదే టైంలో రికాకైతే ఒక కొత్త బాయ్ ఫ్రెండ్ లాగా కనిపిస్తాడనమాట ఒక అబ్బాయి. ఇంకా కావాలని రికా ఏం చేస్తుంది అంటే, ఆ అబ్బాయితో అంటే తను పడిపోబోతున్నట్టు యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయేమో మీరు బానే ఉన్నాడా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. కానీ రికా ఏమో మళ్ళీ పడిపోయినట్టు యాక్ట్ చేస్తూ ఉంటుందనమాట కావాలని చెప్పేసి. ఇంకా తన కాలు బాగోనట్టు కూడా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఆ అబ్బాయి ఏం చేస్తాడు అంటే, మీరు బాలేనట్టున్నారు కదా! ఇక్కడ కూర్చోండి ఫస్ట్ అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇంకప్పుడు రికాని పట్టించుకోకుండా ఆ అబ్బాయి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా రికా ఏమో నేను కావాలని చెప్పేసి నిన్ను గుద్దుకుంటూ వెళ్ళిపోయాను. నాకు పరం కాకుండా ఇంకో ఆప్షన్ దొరుకుతుందేమో అనుకున్నాను. నువ్వసలు నన్ను పట్టించుకోవట్లేదేంటి అని చెప్పేసి ఇంక తనైతే అలా అనుకుంటూ ఉంటుంది. ఇంక తర్వాత రికా ఏం చేస్తుంది అంటే టీవీస్ అన్నిట్లో కూడా ఇంటర్వ్యూ ఇస్తుందనమాట. తను అలాగే పరం పెళ్లి చేసుకోబోతున్నట్లు అలా చెప్తూ ఉంటుంది. ఇంకా ఈ విషయాన్నే దావో వాళ్ళ పేరెంట్స్ కూడా వింటారు. ఇంకా వాళ్ళు కూడా చాలా కోప్పడిపోతూ ఉంటారు. ఇంకా గ్రాని కూడా వింటుందనమాట. సో గ్రానీకి అయితే కోపం వచ్చేసి టీవీని బద్దలు కొట్టేస్తుంది. అలాగే పరం వాళ్ళ మదర్ ఇంకా పాన్ కూడా ఇదంతా వింటూ ఉంటారు. వాళ్ళు కూడా చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే పరమేమో దావోని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే దావో కోసం అని చెప్పేసి తను ఫుడ్ కూడా తీసుకొస్తాడు. ఇంకా ఫుడ్ చూసిన తర్వాత దావో అయితే షాక్ అయిపోతుంది. ఎందుకంటే దావోకి చాలా ఇష్టమైన నూడిల్స్ అవి. ఇంకా అవి చూసిన తర్వాత వెంటనే ఈవాట్కి కాల్ చేస్తుంది. ఈవాట్కి కాల్ చేసి ఈవాట్ ఇది చూసావా నూడిల్స్ ఇవి నాకు ఇష్టమైన నూడిల్స్ పరంకి ఎలా తెలుసు ఈ నూడిల్స్ గురించి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు ఈవాట్ అంటాడు అవును ఇందాక కూడా నేను చూశాను తను నీ మీద ఎక్కువ కేర్తో తీసుకొచ్చాడు హాస్పిటల్కి నేను ఎత్తుకుని తెలుసా అని చెప్పేసి ఈవాట్ అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావో అంటుంది అంటే ఏంటి పరం ఫైదామ్ని ఇష్టపడుతున్నాడంటావా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఈవాట్ అంటాడు ఫైదామ్ని ఎందుకు ఇష్టపడతాడు నాకు తెలిసి తనకి నువ్వే దావో అని తెలిసిపోయి ఉంటుందేమో మేబీ దావోని ఇష్టపడుతున్నాడేమో ఇంకా ఆ రోజు నైట్ దావో అయితే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకప్పుడు పరం వచ్చేసి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అంతలాగా నీకు మళ్ళీ ఫీవర్ వచ్చేస్తుంది నువ్వు బయట నుంచి ఉంటాయని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు దావో అంటుంది నాకు అంతలాగా ఏమీ ఫీవర్ రాదు నేను తట్టుకోగలను అన్నిటినీ అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు నాకు తెలుసు నువ్వు ఎలాంటి సిచ్యువేషన్ అన్నా తట్టుకోగలవు సన్నన తట్టుకోగలవు అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా దావోకైతే అర్థం కాదు డాక్టర్ ఎందుకు అలా అంటున్నాడు అని చెప్పేసి తనైతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తానేమనుకుంటుంది అంటే అస్సలు దావో అలాగే ఫైదా మొక్కలే అని డాక్టర్ కనిపెట్టలేడు ఎందుకంటే నేనే కనిపెట్టలేకపోతున్నాను మిర్రర్లో చూసుకుని అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత మళ్ళీ డాక్టర్ అక్కడికి వస్తాడనమాట. ఇంకా డాక్టర్ అక్కడికి వచ్చింది. ఇంకప్పుడు ఫైదాం అడుగుతుంది ఏంటి డాక్టర్ మీరు ఇంతలాగా నన్ను కేర్ చేసుకుంటున్నారు అని చెప్పేసి మీరు చాలా మంచివాళ్ళు అని చెప్పి అలా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ ఏమంటాడు అంటే లేదు మేము కావాలని కేర్ ఏం తీసుకోవట్లేదు మా మదర్ ఏం చెప్పారు అంటే నీ హాస్పిటల్ ఫీజు అలాగే కార్కి వచ్చాం కదా ఆ గ్యాస్ ఖర్చు మొత్తం అంతా కూడా నీ శాలరీలోనే కట్ చేద్దాం అనుకుంటున్నాము అని చెప్పేసి అలాగే రేపు కూడా నేను తీసుకెళ్ళాలి కదా ఇంటికి దానికి కూడా గ్యాస్ ఖర్చు అంతా కూడా నీదే అని చెప్పేసి అంటాడనమాట. ఇంకా అది విన్న తర్వాత ఫైదాంకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుందన్నమాట. రేపు మీరు నన్నేమీ తీసుకెళ్ళక్కర్లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు సరే అయితే అని చెప్పేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా ఫైదాంకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. సో తర్వాత ఫైదాం ఏం చేస్తుంది అంటే డాక్టర్ ఏమో ఒక అమ్మాయి గెటప్ వేసుకున్నట్టు అలా అంతా కూడా కలగంటుందనమాట. ఇంకా కల్లో అదంతా తలుచుకుని తనైతే బాగా నవ్వేస్తూ ఉంటుంది. ఓ డాక్టర్ మీరు కనుక నన్ను ఏడిపిస్తే మీరు ఇలాగే చేస్తాను నేను అని చెప్పేసి నవ్వుతూ ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన తర్వాత డాక్టర్ అయితే ఏంటి దీనికి ఏమైనా పిచ్చి పట్టిందా ఇలా నవ్వుకుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇంక తర్వాత డాక్టర్ వచ్చేసి ఫైదాం నువ్వు అన్ని థింగ్స్ కూడా సర్దేసుకున్నావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకప్పుడు ఫైదాం అంటుంది లేదు నేను సర్దుకోలేదు సర్దుకుంటాను అని చెప్పేసి సర్దుకుంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ ఏమో సరే అయితే నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పేసి అంటారనమాట. ఇంకప్పుడు ఫైదాం అంటుంది అదేంటి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు నైట్ నువ్వు వద్దన్నావు కదా నన్ను డ్రాప్ చేయొద్దన్నావు కదా హాస్పిటల్ ఫీజు కట్టడానికి నేను వచ్చాను నీకు నచ్చినట్టు నువ్వు వెళ్ళు అని చెప్పేసి అంటాడనమాట. ఇంక తర్వాత ఫైదాం ఏమో ఇంకా అంటే బైక్ రైడ్స్ ఉంటాయి కదా సో వాళ్ళతో పాటు వచ్చేస్తుంది. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత తేవ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సో దాని తర్వాత ఏమవుతుంది అంటే ఫైదాం ఇంటికి వస్తుంది కదా సో డాక్టర్ అంటాడు ఫైదాం ఇప్పుడు నీకు తగ్గిపోయింది కాబట్టి నువ్వు వెళ్ళి వంట చెయ్యి రికా వస్తుంది ఇక్కడికి తన కోసం మంచిగా వంట చెయ్యి అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత ఫైదాంకి అయితే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. పరం వాళ్ళ మదర్ కూడా ఏంటి పరం నువ్వు ఇలా చేస్తున్నావు అసలు రికాని ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పేసి కోపంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఇంకా తర్వాత ఫైదాం ఏం చేస్తుంది అంటే గార్డెన్లో అంతా క్లీన్ చేసుకుంటూ డాక్టర్ని తిడుతూ ఉంటుందన్నమాట. ఆ స్క్విడ్ ఫేస్ ఉన్న డాక్టర్ ఏంటి ఇలా ఉన్నాడు రికాన్ పిలుచుకొస్తాడంట అని చెప్పేసి అసలు తనకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని ముందే చెప్పేసి ఉంటే అసలు ఇదంతా ఉండేది కాదు ఇదంతా ఎప్పుడూ అయిపోయేది అని చెప్పేసి అలా తిట్టుకుంటూ ఉంటుంది. అయితే పరమేమో ఇంకా ఫైదాం వెనకాలే ఉంటాడు. ఇంకా పరం అంటాడు ఏం అయిపోయి ఉండేది అని చెప్పేసి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత దావో అయితే షాక్ అయిపోతుంది. అది ఏం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకప్పుడు పరంతో
దావోతో ఫ్లర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అంటే ఫైదామ్. సో మీరు ఏంటి నా వెనకాల తిరుగుతున్నారు, మీకు నేనంటే ఇష్టమా ఏంటి అని చెప్పేసి అలా అడుగుతూ ఉంటుందన్నమాట ఫైదామ్ కావాలని చెప్పేసి. ఇంకా అప్పుడు డాక్టర్ అంటాడు, అవును నాకు కూడా తెలుసుకోవాలనుంది, నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అని చెప్పి తన్ని గట్టిగా పట్టుకుంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదామ్ అయితే డాక్టర్ ఏం చేస్తున్నారు అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా డాక్టర్ అంటాడు, నాకు కూడా తెలుసుకోవాలనుంది, నీకు అంటే నాకు నీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనేది అని చెప్పేసి ఇంకా తన దగ్గరికి వెళ్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు ఫైదామ్ కూడా డాక్టర్ని అలాగే చూస్తూ ఉంటుంది. అయితే వీళ్ళిద్దరూ ఆల్మోస్ట్ కిస్ చేసుకోబోతారు. ఇంకా అదే టైంలో అక్కడికి రికా వస్తుందనమాట. ఇంకా రికా వచ్చేసి, ఏం చేస్తున్నారు డాక్టర్, మీరు ఫైదామ్తో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు డాక్టర్ అయితే ఏం మాట్లాడు. సో ఫైదామ్ ఏమంటుంది అంటే, ఏం లేదు మేము ఏం మాట్లాడుకుంటున్నామంటే డాక్టర్ వచ్చేసి నువ్వు వస్తున్నావని చెప్పారు, అందుకే నీకోసం అని చెప్పి ఫుడ్ ప్రిపేర్ చేయమన్నారు ఇకా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు రికా అంటుంది, ఇకా కాదు రికా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకా ఫైదామ్ కూడా అలాగే రికా అని చెప్పేసి అంటుందన్నమాట. సో దాని తర్వాత రికా ఏం చేస్తుంది అంటే ఫైదామ్ దగ్గరికి వెళ్తుంది. ఫైదామ్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ మనీ తీసుకో, నువ్వు నా కోసం ఒక పని చేసి పెట్టాలి. ఏంటంటే నువ్వు అంటే ఆ దావో ఉన్నారు కదా, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అసలు స్టూపిడ్స్. అదొక దావో ఒక స్టూపిడ్ అంటే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇంకా దారుణం. ఎప్పుడు కూడా పరం వెనకాలే తిరుగుతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వచ్చినా సరే నువ్వు వెంటనే నాకు చెప్పాలి, వాళ్ళందరినీ ఎలాగన్నా బయటకు తోలేయాలి, అర్థమైందా అని చెప్పేసి వాళ్ళందరినీ తిడుతూ ఉంటుందన్నమాట. ఇంకా దావోకైతే చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంక అప్పుడు దావో అంటుంది, నువ్వు అసలు యాక్చువల్లీ ఈ స్టోరీలో ఒక విలన్కి ఎలాంటి ఎండింగ్ ఉంటుంది అంటే ఏదర్ జైల్లో కన్నా వెళ్ళాలి, లేకపోతే తనకి ఏంటంటే చచ్చిపోవాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా దానికైతే రికాకి కోపం వచ్చేసి దావోని గట్టిగా కొడుతుంది. ఇంకా అప్పుడు దావో ఏం చేస్తుంది అంటే రికాని గట్టిగా కొట్టి కింద పడేస్తుంది అనమాట. ఇంకా అప్పుడు రికా అంటుంది, నేను నీ పని డాక్టర్తో చెప్తాను, నన్ను కొట్టి ఇలాగ తిట్టేసి బయటపడేసావు అని చెప్పేసి అంటాను అనేటప్పటికి అప్పుడు ఫైదామ్ అంటుంది, నేను కూడా చెప్తాను డాక్టర్ వాళ్ళ మదర్కి, నువ్వు నాకు మనీ ఇచ్చేసి దావో గురించి డీటెయిల్స్ అడుగుతున్నావు అని చెప్పేసి అలా అంటూ ఉంటుందన్నమాట. ఇంకా అప్పుడు అంటే రికా అంటుంది, నేను కనుక పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చానంటే ఫస్ట్ నిన్నే ఫైర్ చేస్తాను అని చెప్పేసి అంటుంది. ఇంకా ఫైదామ్ అయితే ఆ మనీ అంతా కూడా రికా మొహం మీద కొట్టేసి వెళ్ళిపోతుందన్నమాట. ఇంక తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత డాక్టర్ ఏమంటాడు అంటే, ఫైదామ్ రికా చెప్పిందే నేను కూడా చెప్తాను, ఎందుకంటే నాకు దావో అంటే ఇష్టం లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావోకైతే కోపం వచ్చేస్తుంది. సో అప్పుడు డాక్టర్ అంటాడు, అదేంటి నేను ఎప్పుడు దావోనన్నా సరే నీకు కోపం వచ్చేస్తుంది, నువ్వేదో నా ఫియాన్సీ లాగా అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట. ఇంకప్పుడు దావో అంటుంది, లేదు నేను నార్మల్గా అంటున్నాను, నేను వేరు ఫైదామ్ అంటే దావో వేరు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంకప్పుడు డాక్టర్ అంటాడు, కానీ నువ్వే దావో అయినా బాగుండేది, లేకపోతే నీకు దావో తెలిసినా బాగుండేది, ఎందుకంటే నేను తనకి ఓపెన్గా చెప్పేసి ఉండేవాడిని, లేకపోతే నా బదులు నువ్వు వెళ్ళి చెప్పేవాడివి దావోకి, నేను ఒక అమ్మాయి దగ్గర ఉండే మనీ కోసం ఆశపడేవాడిని కాదు అని చెప్పేసి అని వెళ్ళిపోతాడనమాట. ఇంక దావో అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా ఆ రోజు నైట్ దావో వాళ్ళ ఆంట్ ఏమో దావోకి కాల్ చేసి, మీ గ్రానీ అలాగే పియోబ్ ఏదో ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అయితే గ్రానీ అయితే దావో వాళ్ళ ఆంట్ దగ్గరికే వచ్చి ఫోన్ లాక్కుంటుందన్నమాట. సో లాక్కుని, దావో చెప్పు, అసలు నువ్వు ఎందుకు ఈ పెళ్ళి ఇష్టం లేదంటున్నావు, నువ్వు కరెక్ట్ రీజన్ చెప్తే నేను ఈ పెళ్ళిని క్యాన్సిల్ చేసేస్తాను అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు దావో చెప్పడం స్టార్ట్ చేస్తుందన్నమాట, పరం మంచివాడు కాదు, పరంకి గర్ల్ ఫ్రెండ్ ఉంది, అవన్నీ చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇంకా అప్పుడు పియోబ్ అంటాడు, అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు దావో పరం గురించి అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు దావోకి ఏం చెప్పాలో తెలియక తను నా సిగ్నల్ సరిగ్గా లేదు అని చెప్పేసి ఇంకా అలా కవర్ చేసి ఫోన్ కట్ చేసేస్తుంది అనమాట. దాని తర్వాత గ్రానీ ఏం చేస్తుంది అంటే దావో వాళ్ళ ఆంట్తో, నేను చెప్తున్నాను కదా పరం చాలా మంచివాడు, నేను దావోకి మంచి లైఫ్ ఇద్దామని ఇదంతా చేస్తున్నాను, నువ్వు తనకి హెల్ప్ చేయకుండా ఉంటే బెటర్ అని చెప్పేసి అంటారు. ఇంకప్పుడు వాళ్ళ ఆంట్ కూడా సరే అంటాడనమాట. ఇంకా తర్వాత రోజు ఏమవుతుంది అంటే పియోబ్ ఏమో పరం దగ్గరికి వెళ్తాడు. పరం దగ్గరికి వెళ్ళి, దావో నీ మీద స్పైన్ ఎవరినో పెట్టినట్టుంది, నువ్వు జాగ్రత్తగా ఉండు అనేటప్పటికి పరం అంటాడు, మీ చెల్లి స్పైన్ ఎవరిని పెట్టలేదు, మీ చెల్లె వచ్చింది మా ఇంటికి అని చెప్పేసి, ఇదిగో మీ చెల్లి వ్యాలెట్ ఇది, మా ఇంట్లో కుక్ వచ్చింది కదా కొత్తగా ఫైదామ్, సో తన పౌచ్లో దొరికిన ఫోటోలు, మీ చెల్లె అలా వచ్చింది, ఈ ఎవిడెన్స్ చాలు కదా, కానీ ఈ విషయం మీ పేరెంట్స్ ఎవరికి చెప్పకు, మీ ఫ్యామిలీలో వాళ్ళందరికీ, వాళ్ళు వరీ అవుతారు కదా, ఇంకా మీ చెల్లిని కూడా అడక్కు, ఎందుకంటే నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా ఫియాన్సీ అంటే తను ఏం ఆలోచిస్తుంది, అసలు ఎందుకు అలా వచ్చింది అని చెప్పి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడు పియోబ్ ఏమో సరే అంటాడు. కానీ పియోబ్ ఏం చేస్తాడు అంటే వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరికీ కూడా దావో ఒక కుక్ లాగా పరం వాళ్ళ ఇంటికి వెళ్ళింది అని చెప్పేస్తాడు. ఇంకా వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారనమాట. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీ కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.